అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పారు వ్లాగ్స్. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఉండ్రాల రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో గనక మీరు ఉండ్రాలు చేసినట్లయితే ఈ ఉండ్రాలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే ఈ ఉండ్రాల కోసం కొబ్బరి ముక్కల్ని మనం మిక్సీ వేసి పొట్టు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఒక ప్యాన్లో ఒక గ్లాస్ వాటరు అలాగే ఒక గ్లాస్ మరిగించిన పాలు తీసుకుని దీనిలో ఒక 4 స్పూన్ల చక్కెరని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి ఒకసారి మరుగొచ్చిన తర్వాత గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక గ్లాస్తో బియ్యం పిండిని తీసుకుని కొంచెం కొంచెం వేస్తూ అడుగంటకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతున్నప్పుడు గ్యాస్ను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి. అప్పుడే మనకి అడుగంటకుండా ఉంటుందండి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఉండ్రాళ్ళకి ఈ పిండి రెడీ అయిపోతుందండి. ఈ పిండి బాగా చల్లారిన తర్వాత ఉండల కింద చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. అలాగే ఒక హాఫ్ గ్లాస్ బియ్యం పిండి తీసుకుని దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసి స్పూన్తో బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందాక ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 3 గ్లాసుల చక్కెర అలాగే 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసి దాంట్లోకి మనం కొద్దిగా యాలకుల పౌడర్ అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఈ చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి పేస్ట్ను అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొట్టును వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలను వేసుకుని నెమ్మదిగా కలుపుకోవాలండి. ఈ ఉండ్రాలను లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. తర్వాత ఒక గ్లాస్ మరిగించిన పాలను యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా స్వీట్నెస్ సరిపోయిందో లేదో చూసుకుని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. ఇలా 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత మేమైతే దీంట్లోకి వేయించుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ను కూడా వేసుకున్నామండి. ఇవైతే పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవి యాడ్ చేసుకోవడం వలన ఈ జీడిపప్పు కిస్మిస్ అనేవి తినేటప్పుడు మన నోటికి తగిలి ఈ ఉండ్రాళ్ళు అయితే ఇంకా టేస్టీగా అనిపిస్తాయండి. సో ఇప్పుడైతే మనకి ఈ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయండి. మేము చేసిన ఈ ఉండ్రాళ్ళ రెసిపీ ఎలా ఉంది అనేది మాకైతే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.